ఇక ఎంపీలతో ప్రధాని మోదీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. వారం రోజుల్లోనే 3 వేర్వేరు మీటింగ్స్ ఏర్పాటు చేశారు. ఒకరోజు ఎన్డీఏ కూటమి ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ నెల 5న రాజ్యసభలోని ఆయా పార్టీల రెబెల్ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఇక ఇవాళ ఇతర పార్టీల నుంచి ఎన్డీఏ పార్టీల్లోకి చేరిన ఎంపీలతో మీటింగ్ ఉంటుంది. ప్రధాని నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో బ్రేక్ఫాస్ట్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే మీటింగ్ ఏదైనా కూడా పార్లమెంటరీ చర్చల్లో పాల్గొనాలి అని ఎంపీలకు ప్రధాని మోదీ ప్రధానంగా సూచిస్తున్నారు. పార్లమెంటరీ చరిత్ర చదివి విషయాలు తెలుసుకోవాలి అన్నారు. పార్లమెంటరీ చరిత్రకు సంబంధించి విస్తృతమైన సమాచారం అందుబాటులో ఉందన్నారు. చర్చలకు సన్నద్ధమయ్యేటప్పుడు దాన్ని వినియోగించుకోవాలి అని సూచించారు ప్రధాని. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని నొక్కి చెప్తున్నారు ప్రధాని. ఎంపీలంతా తమ తమ రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలి అని ఆయన సూచించారు. ప్రధాని వరుస మీటింగ్స్ కి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకి లైవ్ లో అందుబాటులో కనిపిస్తున్నారు. గోపీకృష్ణ, వరుసగా మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. గ్రూప్స్ గా ఎంపీలను డివైడ్ చేసి ఆయన మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్క గ్రూప్ కి వాళ్ళకి కేటర్ చేసే విధంగా తగు సూచనలు చేస్తూ వస్తున్నారు. బిగ్గెస్ట్ టేక్ అవేస్ ఏంటి ప్రధాని వరుసగా నిర్వహిస్తున్న ఈ మీటింగ్స్ నుంచి అంటే ఏం చెప్తారు? వరుసగా ప్రధాని నూతనంగా ఎన్డీఏకి ఎవరైతే ఎంపీలు మద్దతు ఇస్తున్నారో వారందరితో కూడా సమావేశం అవుతున్నారు. ఈరోజు ఉదయం కూడా అల్పాహార విందుకు సుమారు 40 మంది ఎంపీలు అటెండ్ అయ్యారు. దేశ అభివృద్ధి అలాగే పార్లమెంటరీ వ్యవహారాలు ఇటు నియోజకవర్గాలకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా ఫోకస్ చేయాలి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎంపీలకు సూచించడం జరిగింది. దీనికి సంబంధించి ఇటు శక్తిదాస్ రాయ్ అలాగే ఇటు టీఎంసీ రెబల్కి సంబంధించిన ఎంపీలు ఇప్పుడు ఎన్సీపీఐగా వారిని గుర్తించడం జరిగింది. ఆ ఎంపీలంతా కూడా ఇటు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశం గురించి దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి, అలాగే నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్కు సంబంధించి కూడా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు అని చెప్పి ఇటు ఆ ఎంపీలు వెల్లడించడం జరిగింది. వరుసగా ప్రధాని నరేంద్ర మోదీ కేవలం ఇటు ఎన్డీఏ బీజేపీ ఎంపీలతోనే కాకుండా ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇస్తున్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇటు శివసేన యూటీబీ వర్గం నుంచి 6 ఎంపీలు ఇటు ఏక్నాథ్ షిండే వర్గంలోకి చేరడం జరిగింది. వారు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యారు. సమగ్రంగా ఆయా నియోజకవర్గాల అభివృద్ధిలో ఎంపీల పాత్ర, అలాగే పార్లమెంటరీ వ్యవహారాల్లో పార్లమెంట్లో చర్చల్లో పాల్గొనడం సహా ఎక్కువ సమయాన్ని పార్లమెంటరీ లైబ్రరీకి కేటాయించడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా వారితో పిచ్చాపాటిగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కీలక సూచనలు అయితే చేయడం జరిగింది. అంతకంతకు ఎన్డీఏ తన బలాన్ని పెంచుకుంటూ ఇతర పార్టీల నుంచి చేరికలకు సంబంధించి విమర్శలు వస్తున్నా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎంపీలు పార్టీలో చేరిన తర్వాత వారిని పట్టించుకోకుండా మద్దతు ఇస్తున్నారు కదా అని చెప్పి వదిలేయకుండా వారిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేసినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇటీవల రాజ్యసభకు సంబంధించిన ఎంపీలతో కూడా ఇదే తరహాలో అల్పాహార విందు సమావేశం ఏర్పాటు చేసి వారికి సూచనలు చేయడం జరిగింది. ఈరోజు లోక్సభకు సంబంధించి ఎవరైతే ఎన్డీఏకి మద్దతుగా నిలుస్తున్న ఎంపీలు ఉన్నారో వారిని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యాలు అవడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న బిల్లులు కీలక నిర్ణయాలకి మద్దతుగా నిలవాలన్న అంశాన్ని కూడా ఎంపీలకి ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. థ్యాంక్ యూ గోపి.